తిట్ల దండకం చిత్ర విచిత్ర వేషాలతో పండుగ జరుపుకునే జాతర. దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకి తరలి వస్తుంటారు. ఈ నెల 6వ తేదీన మొదలయ్యే పండుగ 9 రోజుల పాటు వైభవంగా జరుగుతోంది. స్వయాన తిరుమల శ్రీవారి చెల్లెలుగా భక్తుల పూజలు అందుకుంటున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరపై స్పెషల్ స్టోరీ. దేశంలో ఎక్కడా లేనట్లుగా తిట్ల దండకంతో వైభవంగా జరుపుకునే పండగే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర. మనం ఎన్నో గంగమ్మ జాతరలు చూసుంటాం, కానీ ఏపీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో ఫేమస్. దక్షిణాది నుంచి భారీ స్థాయిలో భక్తులు గంగమ్మ జాతరలో పాల్గొంటారు. దాదాపు 1000 ఏళ్ల పూర్వం నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. 9 రోజుల పాటు జరిగే ఈ జాతరను తిరుపతి వాసులు ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులను వేధించే పాలెగాడిని అంతమొందించడానికి జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. గంగమ్మపై పాలెగాడి కన్ను పడడంతో అమ్మవారు తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని అంటారు. తర్వాత పాలెగాడిని అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడని ప్రతీతి. అతడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందని స్థానికులు చెప్తారు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేయడంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగానే అతడి తల నరికి సంహరించిందని ప్రతీతి. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీన చాటింపుతో జాతర మొదలై 14వ తేదీ వరకు జాతర ఎంతో వైభవంగా జరగనుంది. తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఆలయం ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాలు సారిని తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటొద్దని చాటింపు వేస్తారు. మరుసటి రోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. పాలెగాడిని వేధించేందుకు గంగమ్మ అనేక వేషాలు ధరించినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు వేయడం ఆనవాయితీ. జాతరలో మొదటి రోజున బైరాగి వేషం, 2వ రోజు బండవేషం, 3వ రోజు తోటి వేషం, 4వ రోజు దొరవేషం వేసుకుని ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యని ఓదార్చిందని ప్రతీతి. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. జాతరలో 6వ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు భక్తులు. 7వ రోజు జాతరలో సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. విశేషమైన వేషధారణలతో భక్తులు అమ్మను దర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఈ గంగ జాతరలో ఒక ప్రత్యేకత.
6వ తేదీ మంగళవారం శ్రీ గంగమ్మ తల్లికి మహామంటపంలో ఉన్నటువంటి విశ్వరూప స్తంభము, ఆ స్తంభమునకు అభిషేకము, తదుపరి ఒడిబాలు కట్టడం జరుగుతుంది. ఈ ఒడిబాలు కట్టడంతో గంగ జాతరకు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేష వస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళ తాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందచేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్లేవారు. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే కొండపైకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.